ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయడంపై రాజకీయంగా చురుకైన చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు బీజేపీ నాయకత్వంతో పాటు ఎన్డీఏ శ్రేణిలోని పలువురు నేతల వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఒక కీలకమైన పేరు తెరపైకి వచ్చింది. హరివంశ్ నారాయణ్ సింగ్. బీహార్కు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ కు రాజకీయాల్లో మంచి అనుభవం ఉంది. 2014లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసి రాజకీయాల్లోకి రాకముందు అనేక సంవత్సరాలు జర్నలిస్ట్ గా సేవలందించారు. ఒక దశలో మాజీ ప్రధాని చంద్రశేఖర్ కు సలహాదారిగా కూడా పనిచేశారు. అనంతరం జర్నలిజంలో తిరిగి చేరి అనంతరం జేడీయూ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2020 నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇటీవలి రోజుల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన కలవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడం కూడా ఈ పరిణామానికి వెనుక ప్రయోగంగా భావించబడుతోంది. ఎన్డీఏ తరపున హరివంశ్ పేరు ఓ ప్రధాన ఎంపికగా పరిశీలించబడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన 60 రోజుల్లోపుగా కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నిక చేయాల్సి ఉంటుంది. అంటే ఈసారి సెప్టెంబర్ 19లోగా ఈ ప్రక్రియ పూర్తవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఎన్నికలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 68(2) ప్రకారం నిర్వహించబడతాయి. ఎన్నికైన వ్యక్తి 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ ఎన్నికల్లో పాల్గొనేది పార్లమెంటు 2 సభల సభ్యులే. మొత్తం 788 మంది ఎంపీలు తమ ఓటును రహస్య బ్యాలెట్ ద్వారా వినియోగిస్తారు. బీజేపీకి ప్రస్తుతం స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ధన్ఖడ్ వారసుడిగా ఎవరు ఎంపికవుతారు అన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఇప్పుడు అన్ని దృష్టిలు బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయంపైనే ఉన్నాయి. హరివంశ్ నారాయణ్ సింగ్ నిజంగానే ఉపరాష్ట్రపతి పగ్గాలు చేపట్టనున్నారా లేక మరో అంచనాలోకి వెళతారా? త్వరలోనే స్పష్టత రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.